Last week, Genesis 13 we have seen. 13వ అధ్యాయం చూసాం. ఈ వారం 14వ అధ్యాయం. మరి గతాన్ని కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవడానికి we'll just remind ourselves. Abraham received the call from the God of glory to move towards Canaan when he was in Ur of Chaldeans. మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు అనేటటువంటి ప్రాంతంలో నుంచి అబ్రహాము మరి మహిమ కలిగినటువంటి దేవుని నుంచి మరి పిలుపు అందుకొని అక్కడి నుంచి కనాను వైపు వెళ్ళమని ప్రభువు చెప్పాడు అబ్రహాం. ఈ అబ్రహాం యొక్క చరిత్ర మనకు 11వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తున్నాం మనం. అప్పుడు సుమారు అతని వయసు 45 నుంచి 50 సంవత్సరాలు. తర్వాత అక్కడి నుంచి he traveled from Ur and stationed in Haran. అంటే హరాన్ అనేటటువంటి ప్రాంతానికి వాళ్ళ తండ్రితో కూడా వచ్చాడు. కానీ తండ్రి చనిపోయే వరకు ఆ పిలుపులో ఆగిపోయినాడు. అబ్రహాం మరి తండ్రి చనిపోయిన తర్వాత కనాను ప్రాంతానికి దేవుడు చెప్పినటువంటి స్థలానికి వచ్చాడు. అప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. కానీ కరువు ఉండటం వల్ల అతను ఐగుప్తుకు వెళ్ళి మళ్ళీ అగైన్ హీ కమ్ బ్యాక్ వచ్చేసాడు. ఆ విషయాన్ని చూశాం. ఇక 4 సంవత్సరాలు తర్వాత 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయంలో we see the separation between లోతు తర్వాత అబ్రహాం మధ్య మరి సెపరేషన్ అనేది వచ్చింది. అండ్ they were separated because the place was not sufficient. వారి మధ్య స్ట్రైఫ్ ఉండింది, పోట్లాట, మరి గొడవలు వచ్చాయి వాళ్ళ మధ్య. దాన్ని బట్టి అబ్రహాం ఏమన్నాడంటే, మనము సహోదరులం కనుక బ్రదరన్ వీ కెనాట్ హ్యావ్ స్ట్రైఫ్. కాబట్టి అంతేకాకుండా లోకం అండ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ లుకింగ్ ఎట్ అస్. సో he wanted a amicable సెటిల్మెంట్. తర్వాత మరి అతను లోతు అక్కడి నుంచి వెళ్ళిపోయి సొదొమ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సొదొమ అనేది పచ్చని బయలు కలిగినటువంటి ప్రాంతం అది. మన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అతను గమనించలేదు. కానీ హీ ఓన్లీ సా ది ఫీల్డ్ అంతా, మంచి పొలం అంతా కూడా మంచి పచ్చనిది ఉంది కాబట్టి హీ వెంట్ దేర్. నౌ హీ లుక్డ్ ఎట్ ది ఫ్యామిలీ, అంటే ఎకానమీ, దానివల్ల డబ్బు సంపాదించుకోవచ్చు, లేకపోతే కనుక అక్కడ చాలా ఎక్కువగా అంటే అన్ని కావాల్సినటువంటి గ్రేజింగ్ రైట్స్ అన్ని కూడా, అంటే వాళ్ళకంతా కూడా స్థలం చాలా చక్కగా ఉంది, క్యాటిల్కి, పశువులకి, వాటన్నిటికి సరిపోయేటట్టుగా. బట్ అక్కడ ఉండేటటువంటి ప్రజలు దుష్టులు అన్న సంగతిని చూడలేదు. మనం కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ విషయం గురించి గమనించాలని లాస్ట్ టైం చూసాం. అయితే మరి అబ్రహాము ఒక రాజులాగా ఉన్నటువంటి అతను పెద్దవాడైనప్పటికీ ఆ అవకాశం మరి చిన్నవాడికి తను తాను తగ్గించుకొని హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ గేవ్ ఆపర్చునిటీ టు లార్డ్. ఆ సెపరేషన్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ సెపరేషన్, గాడ్ అపియర్డ్ టు అబ్రహాం అండ్ గేవ్ హిమ్ ది ఎంటైర్ ల్యాండ్. దేవుడు అక్కడ మొత్తం స్థలం ఇచ్చేసాడు. అట్లా లోతు అలా ఎన్నుకొని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అబ్రహాంకి అంతా కూడా ఇచ్చాడు. అప్పుడు యెహోవాకు బలిపీఠం ద్వారా, బలి అర్పించడం ద్వారా మరి ఆరాధించాడు. మరి ఆ యొక్క అబ్రహాము మమ్రే అన్నటువంటి సింధూర వృక్షం అనే ప్రాంతంలో చేరుకున్నాడు. ఇలా ఆఫ్టర్ సపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మమ్రే అనేటటువంటి స్థలంలో Abraham lived in the place called Mamre, which is in Hebron. Mamre means fatness and Hebron means communion, the fellowship, a place of fellowship with God. దేవునితో సహవాసం కలిగి ఉండేటటువంటి స్థలంలో అబ్రహాం ఉన్నాడు. మరి లోతు ఏమో లోకం యొక్క మనుషులందరితో కూడా కలిసిపోయినట్టుగా అక్కడ మనం చూస్తాం. సొదొమ అనేది లోకానికి సాదృశ్యం. మరి హెబ్రోన్ అనేది దేవునితో సహవాసం కలిగి ఉండే స్థలం. అక్కడ మనం ప్రభు యొక్క బలను ఆరాధించిన, మన బలను సమీపించినప్పుడు
When we come to the Lord's table, it's a symbol of communion with God, away from Sodom, speaking and spending time in devotion with God. అతను సొదొమ వైపు అబ్రహాము ఆకర్షించబడలేదు, సొదొమ వైపు వెళ్లకుండా వారికి దూరంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి సందర్భం. తర్వాత మమ్రే అనగా ఇది మమ్రే అంటే ఫ్యాట్నెస్ అన్నాడు. కీర్తనలు 63వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మరి ఫ్యాట్నెస్ అనేది ఎక్కడ ఉంటుందో ఈ యొక్క కీర్తనకారుడు రాశాడు. కీర్తనలు 63, Psalm 63 verse 4 and 5. Psalm 63 verse 4 and 5. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాబట్టి రాత్రి వేళ మరి ప్రభు దగ్గర ధ్యానం చేసినప్పుడు క్రొవ్వు మెదడు లాంటి సంతోషం, అంటే దిస్ ఈజ్ వాట్ అబ్రహాం అనేది అనుభవిస్తూ వచ్చాడు ఇక్కడ. అదే లోకముతో గనక సహవాసం కలిగి ఉంటే, లోకములో గనక బిజీ అయిపోతే గనక ఇలాంటి సమృద్ధి అయినటువంటి కొవ్వు లాంటి ఈ యొక్క అనుభవాన్ని మరి పొందలేకపోయేవాడు. కాబట్టి అతను ఇక్కడ ఉన్నాడు. తర్వాత లోతేమో అటు సైడ్ వెళ్ళిపోయాడు, ఇటు సొదొమ వైపు వెళ్ళిపోయాడు. ఇది జరిగినాక, అంటే వాళ్ళు సపరేట్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ సెపరేషన్ అనదర్ 4 years the incidents of Genesis 14 happened, and Abraham was 83 years, and details we read in Genesis 14. సో ఆదికాండం 14వ అధ్యాయం కల్లా మళ్ళీ వాళ్ళు వేరైనాక 4 ఏళ్ళు గడిచింది. అప్పటికే అబ్రహాం యొక్క వయస్సు మరి 83. సో ఇప్పుడు ఆదికాండం జెనసిస్ చాప్టర్ 14 verse 1 to 4 చదువుకుందాం ముందు. జెనసిస్ చాప్టర్ 14 verse 1 to 4 చూడండి. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను. జెనసిస్ 14 షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లా, యోమెరు, గోయియుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర రాజైన బిర్షాతోను, ఆద్మరాజైన షినాబుతోను, సెబోయియుల రాజైన షెమెబెరుతోను, సోయారను బెల రాజుతోను యుద్ధము చేసిరి. సోయారను బెల రాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీల లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. సో ఇక్కడ 4 రాజులు, there are 4 kings, they are Mesopotamian kings. ఆమ్రాపేలు, ఎల్లాసరు, ఆర్యోకు, ఎల్లాసరు రాజు అయినటువంటి ఆర్యోకు ఆయన పేరు. తర్వాత కదర్ల యోమేరు అనేటటువంటి వ్యక్తి ఏలాము యొక్క రాజు. మరి తర్వాత తిదాలు అంటే టైటిల్ ఆఫ్ కింగ్ గోయాయిమ్ అన్నాడు. సో ఈ 4 వీళ్ళు మెసపోటేమియా రాజులు. మళ్ళీ తర్వాత కనాను ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ద బేరా కింగ్ ఆఫ్ సోడమ్ అండ్ బిర్షా అండ్ షీనాబ్ అండ్ షెమెబేర్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ సొదొమ రాజైన బేరా, గొమొర రాజైన బిర్షా, ఆద్మరాజు అయినటువంటి వీళ్ళు 5 మంది రాజులు. వీళ్ళు దీస్ ఆర్ 5. ఇక్కడ వీళ్ళు 4 రాజులకి. ఈ కనాను రాజులు ఈ యొక్క కదర్ల యోమేరు అనేటటువంటి రాజు ఇతనికి లోబడి ఉండ్రి 12 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిసలు అంటే పన్ను కట్టేవాళ్ళు, బానిసలు కాదు, పన్ను కడుతూ వచ్చేవాళ్ళు. అయిన తర్వాత 13వ సంవత్సరం వాళ్ళు తిరుగుబాటు చేశారు, మేము కట్టము అన్నారు వీళ్ళు. ఈ తిరుగుబాటు చేసిన తర్వాత మరి 14వ సంవత్సరంన ఇక్కడ అమ్రాపేలు, తర్వాత అరియోకు, తర్వాత కదర్లవము, యోమేరు, తర్వాత తిదాలు అనేటటువంటి 4 వీళ్ళు మెసొపొటేమియా రాజులు వీళ్ళు దండయాత్రను మొదలుపెట్టారు. దే స్టార్టెడ్
Now again our picture ఉంది ఇక్కడ, హోమ్ ల్యాండ్స్ ఆఫ్ 4 మెసొపోటేమియన్ కింగ్స్. ఇక్కడ వీళ్ళంతా కూడా, ఇది మెసొపోటేమియా అంటే షీనార్ ప్రాంతము. తర్వాత ఇది బబులోను మరి దేశం కింద తర్వాత మారింది. ఈ ఎల్లాసర్ అనేటటువంటి ప్రాంతం తర్వాత అసిరియుల యొక్క రాజ్యం కింద మారినటువంటి, ఫ్యూచర్లో ఇది గొప్ప పెద్ద రాజ్యాల కింద. ఇప్పుడు కూడా వీళ్ళు బలమైనటువంటి వాళ్ళే నలుగురు. సో ఈ నలుగురు రాజుల్లో ముఖ్యంగా నాయకత్వం అనేది కదర్లయామేరు అనేటటువంటి రాజు. అండర్ ద లీడర్షిప్ కదర్లయామేర్, నౌ దోస్ 4 people they started coming. Now again here the location, వీళ్ళ 5 రాజులు డెడ్ సీ పక్కన సొదొమ, గొమొర్రా, బేలా, అద్మా అండ్ జెబోయిమ్. ఇది 1 2 3 4 5. దీస్ ఆర్ ద ప్లేసెస్ ఆక్యుపైడ్. డెడ్ సీ పక్కన ఉన్నారు, వాళ్ళేమో పైన ఉన్నారు. దిస్ ఈస్ ది సిచ్యువేషన్ విత్ దిస్ కాంగ్. ఈ 5 రాజులు వాళ్ళకి మరి దే యూస్ టు పే ట్యాక్సెస్, వాళ్ళకి పన్ను చెల్లించి వాళ్ళకు లోబడి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు తిరుగుబాటు చేసినందుకు 1 సంవత్సరం తర్వాత వాళ్ళు దండయాత్ర చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు విక్టరీ ట్రిప్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ మెసొపోటేమియా. చూడండి ఇప్పుడు 14 చాప్టర్ 14 వర్స్ 5 to 7 చూడండి, 5 నుంచి 7 వచనాలు. 14వ సంవత్సరమున కదర్లాయమేరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అషస్తరోతు, కర్నాయిములో రెఫాయిములను, హాములో జూజీయులను, షావే, కిర్యాతాయిము మైదానములో ఎమీయులను కొట్టిరి. మరియు హొరీయులను అరణ్యము దగ్గరనున్న ఎలర్పాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషును ఎన్మిషాత్పాతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. వీళ్ళు సొదొమ వాళ్ళ మీద దండయాత్ర చేయడానికి బయలుదేరినారు యాక్చువల్గా. కానీ మార్గ మధ్యంలో ఉన్నటువంటి రెఫాయిట్స్ని, రెఫాయిములను, తర్వాత జూజీయులను, తర్వాత ఏమీయులను, తర్వాత హోరైట్స్ని, తర్వాత ఎల్పారాన్ వరకు, తర్వాత కాదేశ్ వరకు ఒకరొకరు అందరిని కూడా వాళ్ళు మరి కొట్టుకుంటూ వచ్చారు. హియర్ ఇస్ ద మ్యాప్ నౌ. ఈ మ్యాప్ చూడండి ఇప్పుడు. ఈ మ్యాప్లో మనకు అర్థమవుతుంది ఇంకా క్లియర్గా. ఇది వీళ్ళు ఇక్కడ ఉండేటటువంటి 4 రాజులు వీళ్ళు. సో కదలయామోరు, ఆమ్రాఫేల్, తర్వాత ఆరియోక్, తర్వాత తిదాల్. వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి మొదట ఈ రెఫాయిం ప్రాంతాన్ని కొట్టారు. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ సొదొమ, గొమొర్రా, బేలా, తర్వాత అద్మా, జెబోయిం వాళ్ళను వీళ్ళు ఓడించాలి వీళ్ళు. అయితే దానికి ముందు వాళ్ళు వరుసగా ఒక దండయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉండేటటువంటి రెఫాయింలను ఓడించారు, తర్వాత జుజీం వాళ్ళను ఓడించారు, మళ్ళీ తర్వాత షావే, కిర్యాతీమ్ అంటే ఎమీం అనేటటువంటి ప్రాంతంలో వీళ్ళని ఇట్లా వదిలిపెట్టేశారు. ముందు అప్పుడే టచ్ చేయలేదు వీళ్ళు, చాలా చేయకుండా ఎల్ పారాన్ వరకు వచ్చేసారు. ఇక్కడ నుంచి వీళ్ళు ఇలాగ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కాదేశ్ దగ్గరకు వచ్చారు. కాదేశ్ తర్వాత ఇప్పుడు సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క లోయలో, అంటే డెడ్ సీ యొక్క లోయలో, సిద్దీము లోయ అన్నారు దాన్ని. సో హీ ఫైట్స్ విత్ ఆల్ దీస్ 5 people ఇక్కడ. సో దెన్ ఇక్కడ ఫైట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర అంతా he has killed some people and also taken all their property and people, and then they were going. ఈ రెడ్ యారో అంతా కూడా వీళ్ళంతా మెసొపోటేమియన్ కింగ్స్, they defeated people and they were going. Now here is Hebron. This is where Abraham is living now. And he is outside. అంటే ఈ సొదొమ వాళ్ళతో సంబంధం లేకుండా వేరుగా ఉన్నాడు. And because these people did not touch him, but in this area, ఈ ఏరియా అంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దేవుడు మరి అబ్రహాముకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చాను నీకు అన్నాడు. యాక్చువల్గా టైటిల్ డీడ్స్ ఇవ్వబడినాయి కానీ స్వాధీనం చేసుకోలేదు అంతే. ఈ డిడ్ నాట్ ఆక్యుపై ద ల్యాండ్, బట్ the Lord has already given title deeds to Abraham.
ఇది ఈ యొక్క దేశమంతా నీకే, కాకపోతే ఇప్పుడు నువ్వు ఒక్కడివే స్వాధీనం చేసుకోలేవు, నీకు సరిపోయినటువంటి సంఖ్య నీకు లేదు కాబట్టి నీ తర్వాత మరి 4వ తరము వారు అంటే నీ యొక్క పిల్లలంతా కూడా ఐగుప్తుకు వెళ్తారు. ఐగుప్తు వెళ్ళిన తర్వాత 4వ తరం వారు తిరిగి వస్తారన్నారు. జాషువా టైంలో వీళ్ళు తిరిగి వచ్చారు. అంటే సుమారు 600 ఇయర్స్ తర్వాత వీళ్ళొచ్చారు. ముందే దేవుడు ఇచ్చాడు గానీ సో హీ వాస్ హోల్డింగ్ ద టైటిల్ డీడ్స్ ఆఫ్ ద ల్యాండ్ and because he did not have children and sufficient people, God said it will take time for you to occupy the whole land here. Now ఇలాగా వీళ్ళొచ్చి అంత ఫైట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు వీళ్ళందరినీ కూడా. సొదొమ, గొమొర్రా, బేలా, అద్మా, జెబోయిమ్. హీ ఈస్ కన్సర్న్ విత్ హిస్ కజిన్ అంటే తమ్ముని కొడుకు మరి సొదొమలో ఉన్నటువంటి లోతు కొరకు ఇతని యొక్క కన్సర్న్ ఉంది. Now, Genesis chapter 14 verse 8 and 9 అది కూడా చదివేస్తే అయిపోతుంది. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మ రాజును, సెబోయిము రాజును, సోయరును, బెలా రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఎలాము రాజైన కదొర్లాయోమెరు, గోయిముల రాజైన తిదాలు, షినారు రాజైన అమ్రాపేలు, ఎలాసారు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5గురు రాజులు యుద్ధము చేసిరి. నలుగురేమో అక్కడి నుంచి వచ్చారు. దే ఆర్ ది కింగ్స్ ఫ్రమ్ మెసోపొటేమియా. 5గురేమో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం 10 to 12 కూడా. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గుమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గుమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీయు పట్టుకుని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా, అదే సో సొదొమలో ఉన్నటువంటి లోతు అక్కడ ఉన్నాడు కాబట్టి నౌ ఒరిజినల్గా he kept his tent near Sodom, but now he is inside, living in Sodom అన్నాడు. అంటే సొదొములో కాపురం ఉన్నాడు. అంటే ముందేమో బయట ఉన్నాడు, వెలుపల ఉన్నాడు స్టార్టింగ్లో, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు. అంటే తాను అబ్రహాం నుంచి వేరైపోయినప్పుడు 4 ఏళ్ల కిందట బయట ఉన్నాడు, గేట్ బయట. కానీ ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత లోపల ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లోపల ఉన్నాడు కాబట్టి వాళ్ళు అతన్ని కూడా పట్టుకెళ్ళిపోయారు. ఇది చూడండి మళ్ళీ అదే దాన్ని ఇంకొక మ్యాప్లో కూడా చూస్తున్నాం. ఇది ఇక్కడ నుంచి వీళ్ళు ఇలాగ వచ్చారు. ఈ రెడ్ బాణాలన్నీ కూడా అంటే ఈ యారోస్ అంతా కూడా దిస్ ఈస్ షోయింగ్ మెసోపొటేమియం కింగ్స్ అటాక్. ఇదంతా వాళ్ళ విక్టరీ. ఇలాగ వచ్చి వాళ్ళు ఎల్పారాన్ వరకు వచ్చారు. ఎల్పారాన్ నుంచి కాదేశ్ బర్నియాకి వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళు గెలిచారు ఆ ప్రాంతాన్ని అంతా. మరి అక్కడ నుంచి ఇక్కడ తామార్, తర్వాత జోర్, సోడోమ వీళ్ళందరినీ కూడా ఇక్కడ వాళ్ళు గెలిచేసి వాళ్ళు అలాగా పక్కన నుంచి అలాగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఇలాగా వెళ్ళిపోయారు మనం బ్యాక్. 14, 13 తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకొనిన వారు. సో అసలు why does wars takes place in the world? ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు సంభవిస్తవి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో James chapter 4 verse 1 he says, where do wars and fights come among you? Do they not come from your desires for sensual pleasures that war in your members? You lust and you murder and you covet and you fight and you war అన్నాడు. అంటే మీలో యుద్ధమును పోరాటములు దేని నుంచి కలుగుతున్నవి? మీ అవయములలో నుండి మీ భోగేచ్ఛలను బట్టియే కదా మీరు ఆశించుచున్నారు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదు. అంటే అసలు యుద్ధం అంటే ప్రపంచంలో
in the world, why the wars come? The wars made by, now for example, this team, మెసొపొటేమియా టీంలో ఉన్నటువంటి 4 రాజులు, వాట్ డిడ్ దే డూ? దే కమ్ టు ఫైట్. ఎందుకు వచ్చారంటే వాళ్ళు దురాశ. దే వాంట్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ. అంటే వేరే వాళ్ళు జీవిస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ వాళ్ళకి కావాలి, వాళ్ళ వనరులన్నీ కావాలి, వాళ్ళ పెట్రోల్ కావాలి, వాళ్ళ ఖనిజాలు కావాలి. దే వాంట్ దేర్ మనీ, దేర్ ఎకానమీ. వేరే వాళ్ళ యొక్క డబ్బు లాక్కోవాలి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకుపోవాలి. ఇదంతా కూడా ఈర్ష్య దురాశల వలన కలుగుతుంది అంటాడు. లోకంలో జరిగేటటువంటి యుద్ధాలకు కూడా కారణం ఇదే. అంతేకాదు, దే వాంట్ టు ఎక్స్పాండ్ ద టెరిటరీ. వారి భూభాగాన్ని పెంచుకోవాలని దురాశ వాళ్ళకి. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే వారికి ఉన్నటువంటి ఐడియాలజీ, మౌలిక సిద్ధాంతాలు, ఇప్పుడు కమ్యూనిజం అనుకోండి, ప్రపంచమంతటా కమ్యూనిజం వ్యాపించాలని చెప్పి కమ్యూనిస్టులు ఎప్పుడు వేరే వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అదంతా కూడా అవుట్ ఆఫ్ దేర్ లస్ట్, సెన్షువల్ ప్లెజర్స్, అంటే వాళ్ళకు కనబడేటటువంటి దురాశ వలన, లేకపోతే కనుక ఈ లోక ఆశల వలన వాళ్ళు ఈ యుద్ధాలు అనేది ప్రపంచంలో వచ్చింది. ఎవరి ప్లేస్లో వాళ్ళు కనుక సంతోషంగా ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ మనిషిలో ఉండేటటువంటి ఈ యొక్క కవెచస్నెస్, తర్వాత లస్ట్ ఆఫ్టర్ సెన్షువల్ ప్లెజర్స్ వల్ల ఇదంతా కూడా ప్రాబ్లం వస్తుంది. ఇదే సేమ్ యాక్చువల్గా యాకోబు 4:1, జేమ్స్ చాప్టర్ 4:1, హీఈస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద స్ట్రైఫ్స్ అండ్ ఫైట్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద చర్చ్. క్రైస్తవ సంఘాల్లో కూడా పోరాటములు, పోట్లాటలు, కాన్ఫ్లిక్ట్స్, క్వారల్స్. కారణం ఏంటంటే జెలసీ, తర్వాత మత్సరం, ఈర్ష్య, దురాశ, వివాదం. దురాశ, వివాదం ఏలైనగా ఎక్కడ మత్సరము, వివాదం ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము కూడా ఉండునని జేమ్స్ చాప్టర్ 3:16 ఇట్ సేస్. కాబట్టి ఎందుకు సంఘాల్లో కూడా, చర్చెస్లో కూడా ఇటువంటి సమస్యలు మనకు కనబడతాయంటే అదంతా కూడా కేవలము దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద లస్ట్ దే హ్యావ్. అంటే వాళ్ళకి జెలసీ ఉంది. ఒకరు మంచిగా బోధ చేస్తుంటే ఆ వ్యక్తి, లేకపోతే ఆ వ్యక్తి వృద్ధి పొందుతూ ఉంటే ఈర్ష్య ఉంటుంది. లేకపోతే కనుక వేరే వాళ్ళకుంది నాకు కావాలని అనే ఆలోచన కానీ, లేకపోతే ఆ యొక్క పోరాటం వల్ల మరి సంఘంలో కూడా సమస్య, ప్రపంచంలో అదే ఉంది. అదే కారణాన్ని సాతానుడు కూడా మళ్ళీ ఉపయోగించి మళ్ళీ అలాగూ మరి చేసేటటువంటి అలాంటి ప్రమాదం సంఘాల్లో కూడా తీసుకొచ్చాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ నా అబ్రహాం చాప్టర్ 14:13 చూడండి. 14:13, జెనసిస్ 13 చాప్టర్ 14:13. ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను అను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునిన వారు. సో అతనికి అబ్రాముతో నిబంధన చేసుకున్నారు కాబట్టి అతను ఏం చేశాడంటే తన ఇంట పుట్టినటువంటి 318 మందిని వెంట పెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమేనని తర్వాత 14లో ఉంది. ఇప్పుడు సహోదరుడు అంటే తన యొక్క తమ్ముని కొడుకు అతను పోయి అక్కడ వేరే పట్టణంలో ఉండినప్పటికి కూడా మరి నిజమైనటువంటి విశ్వాసి, మరి మనల్ని విడిచిపెట్టిపోయిన ఇంకొక విశ్వాసి అయినప్పటికీ కూడా మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సహోదరునికి ఆదుకుంటాడు, నిజంగా దేవుని యొక్క ప్రేమ ఉంటే గనక. లోకాశలకు దూరంగా ఉండి దేవునితో సహవాసం కలిగినటువంటి అబ్రహాం ఆపదలో ఉన్నటువంటి తన యొక్క తమ్ముడిని, లేకపోతే కనుక తమ్ముని కుమారుడిని సహాయం చేయడానికి వెళ్ళాడు. అలా చేసినప్పుడు అటివారికి దేవుడు తోడుగా ఉంటాడు. వాస్తవంగా నిజమైన ఉపవాసం అంటే ఏంటి అనే మాట గురించి యెషయా గ్రంథంలో దేవుడు ఇలాగ చెప్పాడు. వాట్ ఈస్ ద రియల్ ఫాస్టింగ్ ఫార్ ద లార్డ్? ఐజయా చాప్టర్ 58:6-8. యెషయా 58:6-8 వచనాలు ఇవి మనం చూడాలి. యెషయా 58
6-8 వచనాలు. దుర్మార్గు 58 verse 6 to 8. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేర్పరచుకొని నా ఉపవాసము కదా. అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం ఏంటంటే, ఉపవాసం దేనికి చేస్తాం మనము? యెహోవాకు ప్రీతికరంగా ఉండాలని, అంటే ఆయనను మనము సంతోష పెట్టాలని, నిజముగా నేను మరి దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నానని చెప్పటానికి మనము ఉపవాసం ఉండటం అనేది జరుగుతుంది. ఉపవాసం ఎందుకు ఉంటామంటే, దేవుని పట్ల ప్రభువా మేము నీ ఎడల మేము శ్రద్ధ కలిగి ఉన్నాము, నాలో ఉన్నటువంటి ఏవైనా పాపం కానీ తప్పుగా ఉంటే నన్ను క్షమించుము, తర్వాత నాకు సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని సహాయం చేయమని ప్రభువుకి భక్తిపూర్వకంగా ఉపవాసం ఉంటాం. కానీ ప్రభు ఏమంటాడంటే ఇక్కడ, వాట్ ద లార్డ్ సేస్ ఈస్ దట్ కేవలం అట్లాగా బూడిదే 5వ వచనంలో చివరికి ఉంది. 5వ వచనంలో, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినం అట్టిదైనా అతడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? సో ద రియల్ ఫాస్ట్ అంటే ఏంటంటే, దుర్మార్గులను, ఇది ఇంగ్లీష్లో చూడాలి, 58:6, ఐజయా 58:6 నేను ఒకసారి చూస్తాను. Isaiah 58:6. It says Isaiah 58:6. Okay. Is it not the fast that I have chosen to loose the bonds of wickedness, to undo the heavy burdens, to let the oppressed go free, and that you break every yoke? Verse 7. Is it not to share your bread with the hungry, and that you bring to your house the poor who are cast out? When you see the naked, that you cover him, and not hide yourself from your own flesh. Verse 7 Telugulo. నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగును నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచుచు యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి ఉండును. అంటే ప్రభువు మనకు తోడుగా ఉండి మనకు విజయాన్ని ప్రసాదిస్తాడని రాసింది ఇక్కడ అబ్రహాము 318 మంది, he went to fight with 300 young people who were born in his own house. It was something like standing army. 380 people, 18. They were there only. 318 మంది వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు, అక్కడే వాళ్ళ సైనికులుగా సిద్ధం చేశాడు అబ్రహాం. అయితే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ ఉద్దేశంతో ఇప్పుడు యుద్ధం అనేది అబ్రహాం ఎందుకు చేస్తున్నాడు యుద్ధం? ఇప్పుడు ఈజ్ నాట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ టెరిటరీ, వేరే వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకోవడం లాంటి దురాశ కాదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఈ యొక్క స్థలాన్ని, ఈ యొక్క ప్రాంతమును మొత్తమే మనం ప్రీవియస్ అధ్యాయాల్లో చూస్తే గనక 13వ అధ్యాయంలోనే ఎప్పుడైతే లోతు సపరేట్ అయి వెళ్ళిపోయాడో ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఈ భూభాగము తూర్పు దక్షిణము, తూర్పు పడమర దక్షిణము ఉత్తరము అంతా మొత్తం ప్రయాణం చేయి, ఈ దేశం అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు ఆయన. సో ఇదంతా కూడా దేవుడు ఇచ్చేసాడు. కానీ ఇందాక నేను చెప్పినట్లుగా, యాజ్ ఐ సెడ్ జస్ట్ నౌ, that he cannot occupy because he is alone. So he needs children, he needs people to occupy the whole place. He doesn't have such people. అందుకోసమే after 600 years తర్వాత Yehoshua and the leadership of Joshua, all people came, 6 lakhs people came there to take over the possession of the land. Actually the title deeds are already given. Now this whole title of this entire area belongs to Abraham. Therefore he went first of all with a purpose.
బందీలుగా పట్టుకెళ్ళిన వాళ్ళని విడిపించడానికి వెళ్ళాడు ఆయన. కానీ దేవుడు అతనికి ఇచ్చినటువంటి దేశము కాబట్టి, అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ దిస్ కదర్లయోమెర్ అండ్ దిస్ మెసొపొటేమియన్ కింగ్స్, దీస్ ఆర్ ద ప్లేసెస్ సబ్సిక్వెంట్లీ దే బికేమ్ ద గ్రేట్ కింగ్డమ్స్, బాబిలోనియన్ కింగ్డమ్స్ ఆ ప్లేస్లోనే జరిగింది. బబులోని యొక్క సామ్రాజ్యం, తర్వాత సిరియా యొక్క సామ్రాజ్యం, ఆ ముఖ్య స్థలాలు వాళ్ళు అక్కడ నుంచే వచ్చారు కాబట్టి, మరి తర్వాత వాళ్ళు శత్రువులుగా ఈ యొక్క దేవుని యొక్క ప్రజలతో శత్రువులుగా ఉండేటటువంటి ఆ సందర్భం ఫ్యూచర్‌లో ఉంది. అంటే మనకు తెలుస్తది. ఎందుకంటే హిస్టరీలో మనం తర్వాత చదవచ్చు. కాబట్టి ఆ టైంలో దేవుడు కొద్దిపాటి మనుషులైన 318 మనుషులు ప్లస్ ముగ్గురు యవనస్తులు వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు వాళ్ళకు దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే ఇట్ వాస్ గాడ్స్ హ్యాండ్ హూ హెల్ప్డ్. సబ్సిక్వెంట్‌లీ మెల్కీసెదెక్ ఆ మాట చెప్తాడు అది యాక్చువల్‌గా. సో ఓన్లీ 318 పీపుల్ వర్ స్టాండింగ్ ఆర్మీ విత్ అబ్రహాం. 318 మంది ఒక సైనికుల్లాగా యవనస్తులుంటే, అతని దగ్గర వర్కర్స్ ఎంతమంది ఉంటారండి? అట్‌లీస్ట్ 1 ఆర్ 2000 పీపుల్ ఉంటారు. మరి అలాగైతే ఆయనకున్నటువంటి క్యాటిల్, మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఆవులు, ఆబోతులు, గాడిదలు ఇవి కొన్ని వేల సంఖ్యలో ఉండొచ్చు. అందుకే that is why in Genesis chapter 23 verse 6లో he is such a rich man. The Heth కుమారులు, the sons of the Heth, they said, "You are a mighty prince among us." నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు అంటాడు. అంటే అబ్రహాం ఈజ్ నాట్ ఏ సింపుల్ అండ్ ఆర్డినరీ ఫ్యామిలీ. హీ ఈజ్ ఎ వెరీ రిచ్ పర్సన్. దట్ వి సీ చాప్టర్ 13 verse 1లోనే ఉంది. వాళ్ళు గొప్ప ధనవంతుడు, అతని దగ్గర వెండి బంగారాలు ఉన్నాయని చెప్పాడు అక్కడ. కానీ 318 మంది ఆయన దగ్గర ఆర్మీ, స్టాండింగ్ ఆర్మీయే పెట్టుకున్నాడంటే అతనే ట్రైన్ చేశాడు అబ్రహాం. ఈ యుద్ధానికి ఈవెన్ ఫర్ ద వార్ అబ్రహాం వెంట్ అలాంగ్ విత్ దెమ్. అండ్ దెన్ గాడ్ సపోర్టెడ్. యాజ్ వి హావ్ సీన్ ఇన్ ఐజయా 58లో చూసినట్లుగా, వెన్ వి డూ దుర్మార్గుల కట్లను విప్పటానికి, కాడిమాను మోకులు తీయటానికి, బాధింపబడినారు విడిపించడానికి వెళ్తే, అంతేగాక ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడంటే, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయు. ఇంగ్లీష్‌లో సరిగ్గా లేదు. He says, do not hide yourself from your own flesh. Flesh means blood relatives. So he was his blood relatives. So he went to help him and God supported him. That's how he has overcome that situation. So with such a small army, Abraham was leading the army and God gave the victory over the great Mesopotamian kings. వారు దాని వరకు తరిమెను అనంటే అర్థం ఏంటంటే they were able to defeat all the kingdoms. మొత్తం కనీసం ఇప్పుడు లెక్క పెట్టుకుంటే ఒక 12-13 రాజులని, అంటే 12 or 13 kings they have defeated and gone. To them, this small army of Abraham could defeat them. Therefore, it was only God who helped him. According to Isaiah chapter 58, when we work, when we what do you call, really, to loose the bonds of the wickedness and to undo the heavy burdens and to let the oppressed people go free, and that we break every yoke. అంటే అర్థం ఏంటంటే that you break every yoke. అంటే బంధించబడ్డ వారందరినీ కూడా విడిపించడానికి మనం ఎప్పుడైతే సిద్ధం అవుతామో దానికి దేవుడు కూడా సహాయం చేస్తాడు అన్యాయముగా. అందుకోసమే many leaders, even in the world, even in India, when they have actually fought for the people who are poor and downtrodden, like in our country, many people have done that. And వాళ్ళందరికీ దేవుడు సహాయం చేశాడు. Now ఇక్కడ anyway the thought ఏంటంటే it is God who helped him. Now after the war he is now returning. So Genesis 14:16 we have seen that, and 14:17. Yeah, can we read 14:17 please? English only already. అతడు
కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. Now this is a spiritual test for Abraham now. Abraham is now going to face a test in his life. Because the world in various forms, Satan can use anything to weaken us by tempting with attractive offers actually. మనకన్నీ ఆకర్షణీయమైనటువంటి మరి సంగతుల ద్వారా సాతానుడు లోకంలో ఉన్న వాటిని చూపించి మనల్ని శోధించడానికి సిద్ధమవుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు నౌ కింగ్ ఆఫ్ సోడోమ్ ఈస్ కమింగ్ దేర్ టు టెంప్ట్ యాక్చువల్లీ అబ్రహాం నౌ. బట్ వెన్ ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్ ఈస్ ట్రూ టు ద లార్డ్, అంటే మన హృదయం గనక ప్రభు పట్ల యథార్థంగా ఉంటే గనక అట్టి వారిని బలపరచడానికి గాడ్ విల్ ఇంటర్ఫియర్ ఇన్ డ్యూ టైమ్ ఇమీడియట్లీ. అంటే ఒకవేళ గనక యథార్థంగా గనక మనం జీవిస్తూ ఉంటే గనక దేవుడు సరి అయిన సమయంలో మనకి సహాయం చేస్తాడు. 2వ దినవృత్తాంతంలో 2 Chronicles చాప్టర్ 16 verse 9 చూడండి. 2వ దినవృత్తాంతంలో 2 Chronicles చాప్టర్ 16 verse 9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. అంటే అంతవరకు చాలండి. అంటే ఏంటి అర్థం అంటే, ఇఫ్ యు ఆర్ రైట్ అండ్ యు ఆర్ అప్రైట్ విత్ లార్డ్, it is Lord is there, he is watching everybody. Though when we are going to face such temptations, at that time the Lord will come and support us. అటువంటి పరిస్థితి అన్నమాట. యథార్థమైన హృదయంతో ఉన్న వాళ్ళందరినీ కూడా బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచుంది. కాబట్టి ఇప్పుడు అబ్రహాంను ఆయన చూశాడు. చూసిన తర్వాత ఇప్పుడు హౌ ద లార్డ్ ఈస్ హెల్పింగ్, జెనసిస్ 14:18-20 వర్సెస్ చూడండి. 14:18-20. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సో యాక్చువల్గా ఇక్కడ మెల్కీసెదెకు ఎవరంటే మహోన్నతుని యొక్క దేవుని యొక్క యాజకుడు. తర్వాత అబ్రహాంను ఆశీర్వదించి ఆకాశంను భూమి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదించిన గాక నీ శత్రువులను నీ చేతికి అప్పగించినటువంటి వాడు దేవుడే. అంటే హీఈస్ నౌ రిమైండింగ్, మెల్కీసెదెక్ ఈస్ కమింగ్ అండ్ రిమైండ్ బిఫోర్ సొదొమ రాజు వచ్చి శోధించక ముందు మెల్కీసెదెక్ అనేటటువంటి ప్రధాన యాజకుడు, దేవుని యొక్క యాజకుడు వచ్చి ఇతన్ని బలపరుస్తున్నాడు ఫస్ట్. సో హూ ఈస్ దిస్ మెల్కీసెదెక్, ఎవరు? తర్వాత కూడా మనకు వాక్యంలో వస్తుంది మెల్కీసెదెక్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం చూడాలంటే మళ్ళీ ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1-3 వచనాలు. కైండ్లీ సి హీబ్రూస్ చాప్టర్ 7 verse 1-3. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రాహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆదియునైన జీవమునకు అంతమునైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు కానీ దేవుని కుమారుడు కాదు యాక్చువల్గా. అంటే కొంతమంది
మరి క్రీస్తు ప్రభువే అని అంటారు. కానీ ఇక్కడ దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటారు ఇది. మెల్కీసెదెక్ అకస్మాత్తుగా ఆయన కనబడ్డాడు. మళ్ళీ తర్వాత పిక్చర్‌లోంచి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇక్కడ యాక్చువల్‌గా. ఆయనకు వంశావళి గురించి వివరాలు ఏమి కూడా మనకు ఇవ్వబడలేదు. ఆయన మహోన్నతుని యొక్క దేవుని యొక్క యాజకుడని మాత్రం ఉంది. తర్వాత అదే సమయంలో అబ్రహాముకి ఎల్ షద్దాయ్ అంటే గాడ్ ఈజ్ ఆల్మైటీ, ఆల్ సఫిషియంట్ ఆర్ ఎల్ ఎల్యోన్ అంటే ఆయన పేరును బట్టి ఈ దేవుడు ఎంత గొప్పవాడో మహోన్నతుడో ఆ విషయాన్ని అబ్రహాముకు రివీల్ అయింది. అబ్రహాముకు యెహోవా మాట్లాడుతున్నప్పటికీ యెహోవా యొక్క ఫుల్ రెవల్యూషన్ ఇంకా అవ్వలేదు ఇక్కడ. ఆయన చెప్పాలంటే కనుక ప్రత్యక్షత, యెహోవా నామము యొక్క ప్రత్యక్షత సంపూర్ణంగా అతనికి బయలుపరచబడలేదు. కేవలం ఇశ్రాయేలు ప్రజలతో తర్వాత ఎక్సడస్‌లో కనబడుతుంది 6:3లో. కానీ అంతవరకు ఏంటంటే ఇతను సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్, ఆల్ సఫిషియంట్ గాడ్ అని ఇతను మరి అతనికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే మెల్కీసెదెక్ ఆయన రాయల్ అంటే రాయల్ ప్రీస్ట్ ఆర్ ఏ ప్రీస్ట్ కింగ్ అంటే రాజు యాజకుడు 2 కూడా ఆయన ఉన్నాడు. తర్వాత నీతి సమాధానం కలుగజేయటం వలన ఇప్పుడు యెషయా 32:17 గనక చూస్తే ఏం రాసిందంటే చూడండి, నీతి సమాధానము కలగజేయను. ఐజయా చాప్టర్ 32:17 నీతి సమాధానం కలగజేయను, నీతి వలన నిత్యము నిమ్మడము నిబ్బరము కలుగును. ఈయన పేరు గనక చూస్తే గనక హిస్ నేమ్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ మీన్స్ కింగ్ ఆఫ్ రైచియస్నెస్, నీతికి రాజు. అండ్ ద నేమ్ ఆఫ్ ద సిటీ షాలేం విచ్ డిక్లేర్స్ హిమ్ యాజ్ ద కింగ్ ఆఫ్ పీస్. అంటే మన సమాధానపు రాజు, తర్వాత నీతికి రాజు. నీతి సమాధానము ఈ 2 కూడా కాంబినేషన్‌గా వెళ్తాయి. దే బోత్ గో టుగెదర్. ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్ షల్ బి పీస్ అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ రైచియస్నెస్ క్వైట్‌నెస్ అండ్ కాన్ఫిడెన్స్ ఫర్ ఎవర్. అదే అంటే మనం గనక ఒకవేళ గనక నీతి గనక జరిగిస్తే మన జీవితంలో సమాధానం కలిగి ఉంటాం, పొందుతాం మనం. నీతి కలిగి ఉంటే గనక సమాధానము, తర్వాత నిత్యము నిమ్మళము, తర్వాత నిబ్బరము కలుగును అని యెషయా 32:17లో రాసి ఉన్నది. కాబట్టి హి ఈజ్ ఎ కింగ్ ఆఫ్ రైచియస్నెస్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ ఆల్సో పీస్. ఆ సిటీ అంతా కూడా పీస్‌ఫుల్‌గా ఉందండి. ఏ రాజు గనుకైతే ఎనీ కింగ్ నీతిగా పరిపాలన చేస్తాడో అప్పుడు ఆ దేశమంతా కూడా పూర్తిగా సమాధానంతో ఉంటుంది. ఈ మెల్కీసెదెకు ఏం చూపిస్తున్నాడంటే రాబోనటువంటి కాలంలో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, రాజ్యాలన్నిట్లో కూడా నిజమైనటువంటి శాంతి, సమాధానము లేదండి ఇక్కడ. దేవుని యొక్క రాజ్యము క్రీస్తు వారు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు 1000 సంవత్సరాల కాలంలో 1000 ఇయర్స్ మిలేనియల్ కింగ్డమ్‌లో అప్పుడు దేవుని యొక్క రాజ్యం అది. ఆ రాజ్యంలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క ఆనందం అప్పుడు అనుభవిస్తాం. ఇప్పుడు లేదు. కానీ ఈ మెల్కీసెదెక్ అనేది రాబోయేటటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. కనుక ఏం చూపిస్తుంది ఇక్కడ ఏం చూస్తామంటే ఈయన అకస్మాత్తుగా వచ్చాడు ఇక్కడ, మళ్ళీ తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన యొక్క ఏమంటది ఒక స్టార్ లాగా వచ్చినట్టుగా ఉంది. మళ్ళీ అక్కడ ఆయన వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన తర్వాత 10వ వంతును అతని దగ్గర నుంచి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా ఉంది. ఒక హిస్టారియన్ ఏమంటాడంటే ఇతన్ని, హిస్టారియన్ సేస్ దట్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ వాటెవర్ ది వర్సెస్ ఆర్ దేర్, దాన్ని బట్టి కనుక చూస్తే Melchizedek was probably the last representative of the race of Shem in the land of Canaan. అంటే షేము అనేటటువంటి వంశావళి దైవభక్తి కలిగినటువంటి వంశావళి. ఆ వంశావళిలో ఉన్నటువంటి వాడే అబ్రహాం. సో అబ్రహాం కంటే ముందు షాలేము రాజుగా షేము యొక్క వంశావళిలో నుంచి కనాను ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బహుశా అయిండవచ్చు. కానీ ఆ దేశమంతా కూడా హాము సంతతి ఆక్రమించారు. అక్కడంతా కూడా విగ్రహారాధన ఉన్నది. విగ్రహారాధన ఉన్నటువంటి పరిస్థితుల్లో
మహోన్నతుడైనటువంటి దేవుని సేవించేటటువంటి ఒక రాజు యెరూషలేములో ఉన్నట్టుగా మనకక్కడ కనబడుతుంది. ఆయనేమంటాడంటే వాట్ హీ థింక్స్ ఈస్ దట్ హీ ఈస్ ద లాస్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది షేమ్. అంటే షేము ద్వారా, నోవా యొక్క కుమారుడు షేము యొక్క సంతతి ద్వారా వచ్చినటువంటి చివరి రిప్రజెంటేటివ్‌గా ఉన్నాడు. ఆయన అబ్రహామును ఆశీర్వదించి తన యొక్క ఆ యొక్క ఆశీర్వాదాల్ని, లేకపోతే ఆ దైవం యొక్క లైన్, దేవుని యొక్క లైన్ అంతా కూడా అబ్రహాముకు ట్రాన్స్‌ఫర్ చేసి వెళ్ళిపోయినట్లుగా ఉంది అంటాడు. అందుకోసం ఇప్పటినుంచి అబ్రహామును మనము విశ్వాసులకు తండ్రిగా లెక్కిస్తాం యాక్చువల్‌గా. We count Abraham as the father of faith. Before that, it was actually the people who came from the line of Shem. That is one of the sons of Noah. And the line of Shem lo, probably this brother feels, who is a historian, he says, is Melchizedek was probably the last king of Jerusalem, which was ruled in righteous way. When all the other places are with idolatry and confusion, this man was reigning or ruling with righteousness, therefore peace in that land. That is why that land name is also called Shalem. Subsequently, that was renamed as Jerusalem, what we see now. From the same Jerusalem నుండి, అదే యెరూషలేము నుంచి, ఎక్కడి నుంచి అయితే మెల్కీసెదెకు రాజుగా వచ్చాడో అదే ప్రాంతము నుండి క్రీస్తు ప్రభువారు పరిపాలన చేయనయున్నాడు ఫ్యూచర్‌లో. దానికంటే ముందు ఇంకొక విషయం కూడా, క్రీస్తు విరోధి కూడా అక్కడనే సెంటర్ చేసుకుంటాడు తర్వాత. దట్ వి సీ ఆయనకు సాదృశ్యంగా యెహోషువ కాలంలో ఇంకొక రాజు ఈ యొక్క షాలేము, ఈ యెరూషలేమునకు రాజుగా వస్తాడు. అతడు యెహోషువకు విరుద్ధంగా అందరిని కూడగొట్టుకొని మరి యుద్ధం చేస్తాడు యెహోషువతో. సో యెహోషువ యుద్ధ కాలంలో మళ్ళీ యాంటీ క్రైస్ట్, లేకపోతే క్రీస్తు విరోధికి సాదృశ్యమైనటువంటి ఇంకొక రాజు మనకు అక్కడ కనబడతాడు. కానీ ఈ యొక్క మెల్కీసెదెకు ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆయన మహోన్నతుని యొక్క యాజకుడు, మరి తర్వాత రాజు కూడా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. కీర్తనలు 110వ అధ్యాయం 4వ వచనంలో, ఇఫ్ యు సీ Psalms 110 verse 1 and 4, we see that it is the priesthood of he is going to be, the Lord Jesus Christ is going to be the priesthood in the order of Melchizedek అన్నాడు. కీర్తనలు 110 4వ వచనం, ఒక వచనం చూద్దామండి. కీర్తనలు Psalms 110 verse 4. మెల్కీసెదెకు క్రమము చొప్పున నువ్వు నిరంతరము యాజకుడు అయిందు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. The Father God is promising, ప్రమాణం చేశాడు. అంటే he has promised that Lord Jesus Christ will be the high priest and the king in the order of Melchizedek. Therefore he will be forever అని రాశాడు. మళ్ళా తర్వాత forever అంటే నిరంతరము అని రాసింది కదా మనకు తెలుగులో. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడవై యుందువు అన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా, అంటే దేవుని కుమారునికి పోలినటువంటి వ్యక్తే గాని దేవుని కుమారుడు కాదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బికాజ్ హి సేస్ ఇట్ ఈస్ లైక్ సన్ ఆఫ్ గాడ్, హి ఈస్ లైక్ సన్ ఆఫ్ గాడ్. సో దట్స్ హౌ ద మెల్కీసెదెక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. అండ్ ఈ మెల్కీసెదెక్ అనేది ఆయన వంశావళి లేదు కాబట్టి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలాగొచ్చాడో ఎవరికి తెలియదు. అది హిస్టరీ ఏం రాసిలేదు అతని గురించి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలని అది ఒమిట్ చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆ ప్రాంతంలో అంతా కూడా విగ్రహారాధన ఉన్నటువంటి ఆ కనాను దేశంలో అప్పటికి షాలేం అనేటటువంటి ప్రాంతంలో నీతిగా దేవునికి ప్రధాన యాజకుడుగాను రాజుగాను ఉంటున్న షాలేము రాజు మెల్కీసెదెక్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను వచ్చి ఆశీర్వదించాడు. ఇప్పుడు సొదొమ రాజుని ఇంకా కలవలేదు అబ్రాహాం. కలవక ముందు మెల్కీసెదెక్ కలిశాడు. కలిసి ఏం చేశాడు అతను ఈ మెల్కీసెదెక్ గేవ్
బ్రెడ్ అండ్ వైన్. మరి అంటే బల్ల ఇచ్చాడు, అంటే రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షారసం అనేది ఫిజికల్ రొట్టె ద్రాక్షారసం భౌతిక బలము, కానీ ఇట్ వాజ్ అ సింబల్ ఆఫ్ లుకింగ్ అహెడ్ ఆఫ్ బై ఫెయిత్ ద కమింగ్ ఆఫ్ మెస్సయా. అప్పుడు ఆ కాలం మెల్కీసెదెకు వచ్చినటువంటి కాలము, వాట్ ఈస్ ద పీరియడ్? ఇట్ ఈస్ 2000 years బిఫోర్ క్రైస్ట్ కేమ్, అండ్ క్రైస్ట్ డైడ్ 2000 years బ్యాక్. నౌ వీఆర్ ఆఫ్టర్ క్రైస్ట్ 2000 years. అంటే క్రీస్తుకు ముందు అబ్రహాము 2000 సంవత్సరాల క్రింద ఉన్నాడు, క్రీస్తు వారు 2000 సంవత్సరాల కింద వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే 2000 సంవత్సరాల తర్వాత, క్రీస్తు తర్వాత మనం 2000 సంవత్సరాలు ఉన్నాం. ఇప్పుడు మనం ప్రభు యొక్క బలను ఆచరిస్తామే, అప్పుడున్న వాళ్ళు కూడా మరి ప్రభు యొక్క బలను ఆచరించారు. అంటే ఎలాగ ఆచరించారు? బికాస్ ఇట్ వాజ్ అ సింబల్ ఆఫ్ లుకింగ్ అహెడ్ బై ఫెయిత్ ద కమింగ్ ఆఫ్ మెస్సయా. రక్షకుడు వస్తాడనేటటువంటి విశ్వాసంతో, భవిష్యత్తులో వస్తాడనేటటువంటి విశ్వాసంతో చూసిన వారందరూ కూడా, యాజ్ మెనీ పీపుల్ హ్యావ్ టేకెన్ దట్ టేబుల్, ద పస్కా విచ్ దే ఫాలోడ్ సబ్సిక్వెంట్లీ. పస్కా పండుగ తర్వాత చేశారు వాళ్ళు. ఆఫ్టర్ 600 years ఇజ్రాయెలైట్ వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ వీళ్ళ వంశం వచ్చినప్పుడు పస్కా పండుగను ఆచరించడం మొదలుపెట్టారు. దానికంటే ముందు మనకేమర్థమవుతుందంటే, అబ్రహాము రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడంటే ఆ టైంలోనే విశ్వాసం ద్వారా రక్షకుని కోసం ఎదురు చూస్తున్నారు అని అర్థం. సో పీపుల్ బిఫోర్ క్రైస్ట్ were saved by looking ahead of coming of Messiah who will save people. Abraham saw Jesus Christ అని రాయబడింది. యేసుక్రీస్తును అబ్రహాము చూశాడని రాయబడింది. చూడండి, జాన్ చాప్టర్ 8 వర్స్ 56 to 58. జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయం 56 నుంచి 58 చూడండి. జాన్ చాప్టర్ 8. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 56, 58. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతు అన్నని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. చూసారా? చాలండి, అది ఒక్క వచనం చాలు. ఏమంట? అబ్రహాము నన్ను చూచెను అంటే విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని అబ్రహాము అప్పుడే చూశాడని రాయబడింది ఇక్కడ. అబ్రహాము తర్వాత పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని, హెవెన్లీ జెరూసలేమును కూడా చూశాడని హెబ్రీ 11:10 రాయబడింది. అబ్రహాం కుడ్ సీ ద బిల్డింగ్ విచ్ ఇస్ ద సిటీ విచ్ గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ లేటర్. హీ సా ఇట్ దట్ టైమ్ ఓన్లీ. And also he saw Lord Jesus Christ according to 8:56 John. కాబట్టి రొట్టె ద్రాక్షరసం అనేది అప్పుడు మరి రాబోనటువంటి ఆ మెస్సియాకు సాదృశ్యంగా, మెస్సియాను విశ్వాసంతో ఆయన వస్తాడనేటటువంటి దాని మీద తీసుకున్నారు అట్టి వారంతా కూడా. సో ఓల్డెన్ డేస్లో అంటే అబ్రహాము కాలంలో నుండి తర్వాత కూడా ప్రజలు ఎట్లా రక్షించబడతారు, రక్షణ పొందారంటే వాళ్ళు కూడా రొట్టె ద్రాక్షరసాన్ని, ఆ మెస్సియా వస్తాడు, ఆయన వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు, ఆయనను బట్టి మాకు రక్షణ ఉంటుందని విశ్వాసం ఏదైతే కలిగి ఉందో వాళ్ళందరికీ కూడా మరి రక్షణ ఉంటుంది. నౌ వీఆర్ సేవ్డ్ బై లుకింగ్ బ్యాక్. నౌ వాట్ హ్యాపెండ్ 2000 years ago? After Jesus Christ, he died 2000 years ago. He was crucified. Now the Lord's table is a reminder of that death and resurrection, because of which we are treated righteous and we have new life now. అంటే ఆయన మరి ఇప్పుడు 2000 సంవత్సరాల కిందకి మనం చూస్తున్నాం వెనక్కి. అప్పుడున్న వాళ్ళు ఏం చేశారంటే 2000 సంవత్సరాలకి ముందు అడ్వాన్స్గా చూశారు, అందుకే వాళ్ళు బల్ల తీసుకున్నారు. కాబట్టి బల్ల వలన ధైర్యము, బలం పొందారు. మరి తర్వాత అతనికి అబ్రహాం ఆల్సో రిసీవ్డ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ మెల్కీసెదెక్ అండ్ ప్రీస్ట్. ఏమని ఆశీర్వాదం వచ్చిందండి? ఇందాక మనం చదువుకున్నాం 14వ అధ్యాయంలో ఏమన్నాడు? 14:19. అప్పుడు అతను అబ్రహామును ఆశీర్వదించి, సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. తర్వాత నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతించబడును గాక. అంటే హీ గేవ్ ఎ మెసేజ్ టు అబ్రహాం. అబ్రహాం, ఈ రోజు నీకు వచ్చిన విజయానికి కారణం అంటే ఆ మహోన్నతుడైనటువంటి దేవుడే నీకు విజయం ఇచ్చాడని.
సో విజయం ఇచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా దశమ భాగాన్నంతా కూడా అబ్రహాము అతనికి ఇచ్చాడు. కాబట్టి దీని తర్వాత అబ్రహాం గేవ్ హిమ్ ఎ టైత్ ఆఫ్ ఆల్ టు ద ప్రీస్ట్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. దీని తర్వాత ఏమైందంటే, నౌ లుక్ ఎట్ దిస్ 14:21. 14:21 సేస్, సొదొమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వు తీసుకోమన్నాడు. అంటే ఆ రాజు వచ్చి ఏం చెప్పాడు, మనుషులు నాకు ఇచ్చే ఆస్తిని మొత్తం తీసుకోమన్నాడు. సిమిలర్ టు సేటన్ ఆఫర్ టు ది ఆఫర్ ఆఫ్ ద వరల్డ్ టు జీసస్ కదా. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సాతానుడు ఇలాగే శోధించాడు. మత్తయి సువార్త 4లో ఒక మాట చదువుకుందాం. ఇది 4వ అధ్యాయంలో మరలా అపవాది మిగిల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి, అంటే యేసుక్రీస్తును, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి, నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే మరి సేవింపవలను. ఎలాగైతే యేసు ప్రభు వారికి సాతానుడు అక్కడ ఆఫర్ చేశాడో, ఇక్కడ సొదొమ రాజు ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ సేటన్ నౌ. సాతాను యొక్క ప్రతినిధిగా అబ్రహాంను కూడా వచ్చి శోధించాడు. కానీ అప్పటికే బలపడ్డాడు. మనము 14 అప్పటికే బలపడ్డాడు కాబట్టి ఆ బలమును బట్టి 14వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు ఏమి జవాబు ఇచ్చాడు చూడండి. అబ్రాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొనమని సొదొమ గుమరాజుతో చెప్పెను. ఎంత బలమైనటువంటి, ఎంత స్ట్రాంగ్ విల్తో చెప్పాడు. నాకు ఏమొద్దు, నేను ధనవంతుడు కావాలంటే దేవుడు మాత్రం కావాలని. అబ్రహాం థాట్ వాజ్ వెరీ క్లియర్ బిఫోర్ గాడ్ అండ్ ద వరల్డ్ అండ్ Satan. He gave glory to God alone. We should also glory in the Lord, because in 1 Corinthians chapter 1 verse 30, 31లో ఏం రాయబడిందంటే, మనం తెలుగులో చూద్దాం. ఇంగ్లీష్ వర్స్ ఇస్ గివెన్ హియర్ ఆల్రెడీ. We should all glory in only Jesus Christ. చూడండి అది 1 కొరింథీ 1వ అధ్యాయం 30-31 వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అంటే రక్షణ పొందినప్పుడు మనము, దేవుడు మనల్ని క్రీస్తు యేసులో ఉంచాడు. వీఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆఫ్ హిమ్ అంటే దట్ ఈస్ ద గాడ్ ద ఫాదర్ పుట్ us ఇన్ క్రైస్ట్ జీసస్. వీఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ బికాస్ వెన్ వీఆర్ born again. ఎస్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. కాబట్టి మనము ఎవరి యందు అతిశయించాలి? ఇప్పటి నుంచి మన సొంత బలమును బట్టి, మన యొక్క ఆస్తిని బట్టి, లేకపోతే మనకున్న జ్ఞానమును బట్టి, మనకున్న వనరులను బట్టి, మనకున్న శక్తిని బట్టి కాదు. మనము అతిశయించాలంటే ప్రభువునందే అతిశయించాలి. ఎందుకనంటే ఆయనే మనకు జ్ఞానము. ఈజ్ ద విజ్డమ్ ఫర్ అస్. ఎనీ టైమ్, ఎనీ ప్రాబ్లమ్, ఇఫ్ there is a critical problem, go to the Lord and then you will receive wisdom. తర్వాత ఆయనే నీతి, ఈజ్ రైచియస్నెస్. he will make us to live a righteous life. సాంక్టిఫికేషన్, పరిశుద్ధతలోనికి మనను నడిపిస్తాడు. అండ్ రిడెంప్షన్, ఇందాక 107 కీర్తన చదువుతా ఉంటే నాకు ఈ వచనమే జ్ఞాపకం వస్తా వచ్చింది. అడుగడుగున కూడా మనకి విమోచనం అవసరమని అక్కడ అర్థమైంది. మనం తిరుగులాడుతున్నప్పుడు మనకు విమోచనం కావాలి, బందీలుగా ఉన్నప్పుడు విమోచనం కావాలి, మనం సొంత బుద్ధి లేని విధంగా మనం కొన్ని పనులు చేస్తే అక్కడ కూడా మనం కష్టాల పాలవుతాం, అప్పుడు కూడా విమోచనం కావాలి. మరి ప్రయాణాలు చేసినప్పుడు అప్పుడు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు తుఫాన్ల నుంచి కూడా విడుదల కావాలి, ఆపదలు వచ్చినప్పుడు విడుదల కావాలి. ఆల్ దిస్ రిడెంప్షన్, ఈ విమోచనం అనేది ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు. నౌ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ in the form of Jehovah redeemed Abraham from all the people. Therefore he said, I do not want anything. I want only
గాడ్ షుడ్ మేక్ మీ రిచ్. మనం కూడా మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం అన్ని పరిస్థితుల్లో విమోచించగలిగినటువంటి వాడు మన దేవుడు ప్రభువైన క్రీస్తు వారు కాబట్టి ఆయన యందే మనం అతిశయించాల. కాబట్టి అబ్రహాం ద్వారా నేర్చుకున్న ఈ పాఠము మనకు దేవుడు మనకు సహాయం చేయను గాక.